హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 191. చరణ్ సమీర మొహాన్ని పరీక్షగా చూస్తూ, ఏంటే ఈ కన్నీళ్ళు అని అడిగాడు ఆమె మొహాన్ని అతడి దోసిలిలోకి తీసుకొని. భయంగా ఉందిరా అంది సమీర కన్నీళ్లు కారుస్తూ. భయమా? భయం దేనికే? అసలేం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు భయపడుతున్నావు? నువ్వు అంతగా భయపడాల్సిన విషయం ఏంటి? ఏమైంది సమీరా? అని అడిగాడు చరణ్. ఏమో, ఏమీ తెలియడం లేదురా. నాకేం జరుగుతుందో అని మాత్రం భయంగా ఉంది అంటూ సమీర ఇంకా ఎక్కువగా ఏడుస్తూ ఉంటే, అదే, అసలు ఏం జరుగుతుందని భయపడుతున్నావే నువ్వు అని చరణ్ అయోమయంగా అడుగుతూ ఉంటే, పెళ్ళికి ముందే ఇద్దరం ఒకటయ్యాం. ఏదైనా జరగరానిది జరిగితే అని భయమేస్తుందిరా అంది సమీర. ఎందుకు? ఏమైనా జరిగిందా? అని చరణ్ అనుమానంగా అడుగుతూ ఉంటే, లేదు, నాకే ఏదైనా జరిగితే ఎలా అని అనిపిస్తుంది అని సమీర నిజాన్ని దాచేసింది. ఇంకా ఆమె కూడా కన్ఫర్మ్ చేసుకోకపోవడంతో, ఒసేయ్, అందరూ సంతోషంగా ఉండాల్సిన సమయంలో నువ్విలా ఏడుస్తూ వీటి గురించి ఆలోచిస్తే ఎలానే పిచ్చిదానా? దీనికోసం ఇంతలా ఏడుస్తున్నావా? లేకపోతే నేను మోసం చేస్తాను అని భయపడుతున్నావా ఏంటి నువ్వు? అని అడిగాడు చరణ్. నువ్వలా చేస్తావని అన్నానా నేను? అని సమీర ఏడుస్తూనే కోపంగా చరణ్‌ని చూస్తూ ఉంటే, మరి లేనిపోని నీ పిచ్చి భయాలకు అర్థం ఏంటి? పిచ్చి మొహందాన పద. అక్కడ అన్నయ్య, వదిన రిసెప్షన్ అవుతూ ఉంటే నువ్విలా ఏడుస్తూ కూర్చోవడం బాగుందా? పద పద. నువ్విలా రాక్షసిలా అరుస్తూ ఉంటేనే బావుంటుంది. ఇలా ఏడవొద్దు. కావాలి అంటే ఇంకో 2 నెలల్లో మన పెళ్లి పెట్టుకుందాం. మనం త్వరగా పెళ్లి చేసుకుందాం. అంటే ఎవరూ అడ్డుకునే వాళ్ళు లేరు. రిసెప్షన్ అవ్వగానే నేను మాట్లాడతానులే. నీకు అంత భయంగా ఉంటే నిన్ను పెళ్లి చేసుకొని నా దగ్గరికి తెచ్చేసుకుంటాను. సరేనా? అని చరణ్ సమీరాని హత్తుకొని లాలిస్తూ ఉన్నాడు. కానీ ఆలోపే జరగాల్సినవి ఎన్ని జరిగిపోతాయో మరి. ఎందుకో చరణ్ కౌగిలిలో కాసేపు ఒదిగిపోయాక ఆమె భయం మెల్లిగా తగ్గి, సరే పద అని ఇద్దరూ బయటకి వెళ్ళేసరికి అప్పుడే రెడీ అయిన శౌర్య, శ్రావణిని మీనాక్షి, సంధ్య గారు బయటకి తీసుకువెళ్తూ ఉంటే వాళ్ళ వెనకాలే వెళ్ళి వాళ్ళ మీద పూలవాన కురిపించారు. సమీర, చరణ్, సారిక, జీవన్ అందరూ వాళ్ళు స్టేజ్ ఎక్కే వరకు కూడా. పండు మిరప రంగు లెహంగాలో ఎంతో అందంగా కనిపిస్తూ ఉన్న శ్రావణిని చూసి మనోడికి భలే ముద్దు ముచ్చటేస్తుంది. కానీ అందరూ ఉన్నారు అని సైలెంట్‌గా ఉన్నాడు. స్టేజ్ పైకి తీసుకెళ్ళగానే శ్రావణి చేయి పట్టుకొని ఆమె చెవి దగ్గర, ఇంత అందంగా రెడీ అయ్యి ఏం చేద్దామనే నన్ను? అన్నాడు. నేను మిమ్మల్ని ఏదో చేయాలి అని రెడీ అవ్వలేదు శౌర్య గారు. మన రిసెప్షన్ అని రెడీ అయ్యాను అని శ్రావణి నవ్వుతూ సమాధానం ఇవ్వగానే, రేపు మన ఊర్లో కూడా రూమ్‌లో కూడా ఇలాగే ధైర్యంగా ఆన్సర్ ఇవ్వవే. అప్పుడు మెచ్చుకుంటాను నీ ధైర్యానికి అని తర్వాత జరిగే కార్యక్రమానికి ఇప్పుడే తన మనసులో భయాన్ని నాటేశాడు శౌర్య బాబు. శౌర్య మాటలకి బేలగా శ్రావణి శౌర్యని చూస్తూ ఉంటే, అందుకే మనతో మాట్లాడే అప్పుడు కాస్త వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి మెంటల్. ఏమీ అననులే గాని కాస్త నవ్వు. మళ్ళీ నువ్వలా ఏడుపు మొహం బెడితే నేనేమైనా అన్నాను అనుకుంటారు నిన్ను అని చెప్పి శౌర్య బాబు ఫోటోలకి ఫోజులు ఇస్తూ ఉంటే అతడికి తగ్గట్టుగా ఆమె కూడా నిలబడుతూ ఉంది. ముందుగా వేదకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి రుద్ర, వేద వెళ్ళి శౌర్య, శ్రావణిని ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత వాళ్ళతో కలిసి ఫోటోలు దిగుతూ ఉంటే వాళ్ళతోనే జీవన్, సారిక, చరణ్, సమీర కూడా జాయిన్ అయ్యి ముందుగా వీళ్ళ బ్యాచ్ అంతా కలిసి ఫొటోస్ దిగాక అప్పుడు ఆ తర్వాత సంధ్య, సంజయ్ గారు, మీనాక్షి, మనోహర్ గారు, సుధా భాస్కర్ గారు, ఆ తర్వాత ఫంక్షన్‌కి వచ్చిన గెస్టులందరూ కూడా వచ్చి శౌర్య, శ్రావణిని విష్ చేసి కంగ్రాచ్యులేషన్స్ చెప్పి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళ విందు అందుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అక్కా, బావ పెళ్ళికి ఎన్నో ఊహించుకొని, ఎన్నో కలలు కని, ఎంతో ఎంజాయ్ చేయాలి అని ఇప్పుడు తను ఉన్న పరిస్థితి కారణంగా సమీర ఏం చేయలేకపోతున్నందుకు వాళ్ళకి దూరంగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. సమీర వాళ్ళ అందరితో కాకుండా స్టేజ్ మీద చైర్స్‌లో కూర్చొని ఉండడంతో రుద్ర కూడా వేదని తీసుకొచ్చి సమీర పక్కన కూర్చోబెట్టి ఇద్దరికీ చెరో ఐస్ క్రీమ్ కప్ ఇచ్చి
నీతో మాట్లాడొచ్చా సమీరా? ఫ్రీగా ఉన్నావా?" అని అడిగాడు రుద్ర. సడెన్‌గా రుద్ర అలా అడిగేసరికి గుండెల్లో ఒక్కసారిగా వణుకు వచ్చేసి, "చెప్పండి బావగారు, ఫ్రీగానే ఉన్నాను" అని మొహం మీద నవ్వు పులుముకొని రుద్రనే చూస్తూ అంది సమీర. మన వేద పాప మాత్రం వీళ్ళ మాటలు వినకుండా తన ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తూ ఉంది. ఎక్కడ మధ్యలో మళ్ళీ లాగేసుకుంటాడేమో రుద్ర అని చెప్పి. "ఏమైందిరా? వీళ్ళిద్దరి పెళ్ళికి చాలా ఎంజాయ్ చేస్తాను అని నువ్వే చెప్పావు కదా! మీ పెళ్లి కూడా ఒకేసారి పెట్టుకుంటామంటే నువ్వే వద్దు అన్నావు. కానీ ఎందుకో పెళ్లి జరిగినప్పటి నుండి చూస్తున్నాను నిన్ను. అసలు నువ్వు ఎంజాయ్ చేయడం పక్కన పెడితే కనీసం హుషారుగా కూడా ఉండట్లేదు. డల్‌గా ఉంటున్నావు. ఏడుస్తున్నావు. ఏడుస్తున్నట్టే కనిపిస్తుంది నీ మొహం ఇప్పటికి కూడా. ఏమైందిరా? ఏదైనా జరిగిందా? ఏదైనా ఇబ్బందా? ఏదైనా ఉంటే చెప్పరా? నా మీద మా మీదే ట్రస్ట్ లేదా నీకు?" అని అడిగాడు రుద్ర. "అయ్యో! ట్రస్ట్ లేకపోవడం ఏంటి బావగారు? అంత పెద్ద మాట అన్నారు. కాకపోతే అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏముంటాయి మనకు? ఏమీ లేవు. కాస్త హెల్త్ ప్రాబ్లమ్ అంతే. పైగా వీళ్ళ పెళ్ళికి నేనే ఎంజాయ్ చేస్తాను, హుషారుగా ఉంటాను అని చెప్పి ఇలా ఉన్నందుకు కాస్త బాధ అంతే తప్ప ఏమీ లేదు బావగారు. చిన్న హెల్త్ ప్రాబ్లమ్ అంతే. తక్కువైపోతుంది. వీళ్ళ పెళ్ళికి ఎంజాయ్ చేయకపోతే ఏంటి? మా పెళ్ళికి ఎంజాయ్ చేయమా? అప్పటికి అయితే వేద అక్క కూడా డెలివరీ అయిపోతుంది కదా!" అని వేదని చూస్తూ చెప్తూ ఉంటే, అవును అన్నట్టుగా ఐస్ క్రీమ్ నోట్లో నిండా కుక్కుకొని, అవును అన్నట్టు తలని గిరగిరా ఊపుతుంది వేద. ఆమె మాటలకి రుద్ర ఏమనుకున్నాడో ఏమో కానీ, ఒక నిమిషం సైలెన్స్ తర్వాత సమీర తల మీద చేయి వేసి, "ఏం జరిగినా, ఎలాంటి సందర్భాలు వచ్చినా మేము ఉన్నాం అన్నది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. అర్థమైందా? నీకెవరూ లేరు అని అనుకోకు సమీరా. మీరేం చేసినా మీ వెనక మేము ఉంటాం. అంతేగాని ఎవరైనా ఏదైనా అంటారనో, లేకపోతే మీకు నచ్చిన పని ఏమీ చేయకండి. నచ్చని పని ఏది చేయకండి. ఏదున్నా ధైర్యంగా చెప్పుకునే స్వేచ్ఛా స్వాతంత్రం మా ముందు మీకున్నాయిరా. ఇలా నువ్వొక్కదానివి బాధపడుతూ కూర్చుంటే బాగోలేదు. నీకేదైనా ఇబ్బందుంటే మాత్రం మేమున్నామని మర్చిపోకు సమీరా" అంటూ చిన్న మరదలకి తన ఫేస్ చూసి తను ఏదో ప్రాబ్లమ్‌లో ఉంది అని, తను ఎందుకు భయపడుతుంది, బాధపడుతుంది అని అర్థం చేసుకొని చెప్పాడు రుద్ర. రుద్ర అలా అడగగానే తన బాధ మొత్తం బయటకి చెప్పేయాలి అనిపించింది. కానీ చరణ్‌ని తక్కువ చేయాలి అని అనుకోలేదు సమీర అందరిలో. కాకపోతే ఈ నిజం ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా బయట పడుతుంది. మరి అప్పుడేం చేస్తాం అన్నట్టుగా తన మనసులోనే పరిపరి విధాలా ఆలోచిస్తూ ముందు అయితే వీళ్ళ పెళ్లి హడావిడి అంతా ముగిసాక ఏం చేయాలో ఆలోచిస్తాను. నా వల్ల వీళ్ళ పెళ్లిలో ఎలాంటి గందరగోళం జరగడం నాకు ఇష్టం లేదు అని చెప్పి చరణ్, జీవన్ స్టేజ్‌పై డాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళందరినీ చూస్తూ ఉన్నారు అందరూ. అర్ధరాత్రి వరకు వీళ్ళ డాన్స్‌లు అయ్యాయి. ఇక పెళ్ళింటికి వచ్చిన వాళ్ళు బంధువులు కూడా మెల్లిగా ఒక్కొక్కరు తిరిగి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు. ఇక శౌర్య, శ్రావణి వారం రోజుల పాటు ఆ కార్యక్రమం, ఈ కార్యక్రమం అంటూ శౌర్య వాళ్ళ ఇంటికి ఒకసారి, శ్రావణి వాళ్ళ ఇంటికి ఒకసారి తిప్పారు వాళ్ళని. పాపం కొత్త జంట ఇప్పటి వరకు దగ్గరగా ఉన్నదే లేదు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.